హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఒక చిన్న టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి. ఫ్రిడ్జ్లో ఇలా డీప్లో అయితే ఐస్ ఫామ్ అవుతుంది కదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక డీప్లో నేను పెట్టిన బాక్సెస్ కూడా ఐస్ పట్టేసి రావట్లేదు. నేనైతే ఇంక ఈరోజు ఇప్పుడు ఐస్ని కరగదీయటం కోసం నేను ఇలా ఫ్యూజ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఐస్ అంతా కరగదీసిన తర్వాత నేను ఒక చిన్న టిప్ని అయితే మీతో ఫాలో చేస్తాను. చూడండి, ఇదిగో ఈ ఐస్, డీప్లో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ చిన్న టిప్ ఫాలో అవటం వల్ల మనకి డీప్లో ఇంతగా ఐస్ అనేది పట్టదనమాట. ఇలా గెడ్డలు అనేది కట్టదు ఐస్. ఇదంతా కరిగిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. నాకు ఇప్పుడు పూర్తిగా ఐస్ అంతా కరిగిపోయింది కదండి. పొద్దున్నున్నట్టు గెడ్లుగా లేదు. ఇంక ఇప్పుడు నేను చెప్తున్న టిప్ని అయితే మీకు చెప్తాను. ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి. దానివల్ల మనకి లోపల ఐస్ గడ్డ అనేది పట్టదని చెప్పాను కదండి. ఇప్పుడు నేను ఆ టిప్ అనేది మీకు చెప్తాను. కింద కూడా మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది, చూసారు కదండి. నేను ఈ టిప్ అనేది ఇంతకుముందు ఫాలో అయ్యేదాన్నండి. ఇప్పుడు ఈ ఒక 1 మంత్ తర్వాత నేను ఫాలో అవ్వకపోవటం మూలన లోపల అంతా గడ్డగట్టేసింది. నేను అందుకని ఆ టిప్ నాకు బాగా వర్క్ చేసింది. అందుకోసం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు కూడా బాగా పనికొస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అందరిళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదండి. అందరికీ ఇదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి అందరూ. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో మనం ఉప్పు తీసుకోవాలండి. ఇలా ఉప్పు తీసుకుని కొద్దిగా ఇప్పుడు వాటర్ అయితే పోసేయాలి. ఇలా వాటర్ పోసాక ఆ ఉప్పు అంతా కరిగిన తర్వాత ఈ గిన్నెని మనం డీప్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెడతాం వల్ల మనకి డీప్లో ఐస్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఉప్పు అనేది కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని డీప్లో పెట్టుకుందాం. ఇలా డీప్లో ఒక చోట గిన్నెని ఇట్లా మనం పెట్టేస్తే ఇంకా లోపల గడ్డలు అనేది కట్టకుండా ఉంటుందండి. ఈ వాటర్ అనేది 15 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. లేదా కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఇవి తీసేసి మళ్ళీ కొత్తగా ఉప్పు వేసి వాటర్ వేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల డీప్లో మనకి ఐస్ గడ్డలు అనేది కట్టకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, తప్పకుండా వర్క్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకైతే గడ్డలు కట్టకుండా ఉందో లేదో మాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.